రామ్మోహన్ నాయుడు. బీజేపీ మంత్రిత్వ శాఖలో వస్తున్న సమస్యలను నేషనల్ మీడియా ప్రస్తావించకపోవడం ప్రస్తుతం దేశంలో ఉన్న అతిపెద్ద సమస్య. ఇండిగో సమస్య ఈ రోజు మొదలైంది కాదు. రామ్మోహన్ రాజీనామా చేస్తే తీరేది కాదు. ఇది అర్నాబ్ కు తెలియని విషయమూ కాదు. కార్పొరేట్ సెక్టార్ గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించేవారు లేకపోవడం భారతదేశాన్ని ఎటువైపు తీసుకెళ్తోందో అర్థం కావడం లేదు. పాలక పక్షం ప్రతిపక్షం ఒకరికొకరు శత్రువుల్లా వ్యవహరించడం ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య. సంవత్సరానికి 40 కోట్ల ప్రయాణికులకు నాణ్యతతో కూడిన సేవలను అందించవలసిన విమానయాన సంస్థల్లో 60% పైగా ఒక్క ఇండిగో సంస్థ చేతుల్లో ఉంది. అందుకే డీజీసీఏ ఈ సంక్షోభానికి కారణంగా భావిస్తున్న నిబంధనలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. కేంద్రం దిగివచ్చిందే తప్ప ఇండిగో దిగి రాలేదు. అంటే ఇండిగో చేతులెత్తేస్తే భారత విమానయానం చేతులెత్తేసినట్లే. 2012లోనే ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. డీజీసీఏ నిబంధనలకు అనుగుణంగా పైలట్లకు విశ్రాంతి కల్పించాలి అంటే పైలట్లను నియమించుకోవాలి. పైలట్లను నియమించుకుంటే ఖర్చులు పెరగటం ఒకటే సమస్య కాదు. పైలట్లు దొరకాలంటే విమానాలు నడిపే వారికి దానిలో కూడా గుత్తాధిపత్యం కొనసాగుతోంది. విమానయానంలో 2 సంస్థల ఆధిపత్యం కొనసాగుతోంటే ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ల పైన మోనోపాలీ కొనసాగుతోంది. ఇంత సంక్షోభంలో రామ్మోహన్ నాయుడు తప్ప ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ మాట్లాడకపోవడం ఆశ్చర్యకరం. 2012 నుండి పైలట్ల పైన పని ఒత్తిడి తగ్గించాలని విజ్ఞప్తి చేసిన కోర్టుకు వెళ్లి కోర్టు ఆదేశాలు తీసుకొచ్చే వరకు పైలట్ల సమస్యల గురించి కేంద్రం కనీస ప్రయత్నం చేయకపోవడం ఈ రోజు ఈ సంక్షోభానికి కారణం. ఇప్పుడు కేంద్రం ఈ సమస్య లోతుల్లోకి వెళ్లకుంటే ఇప్పుడు ఇండిగో సృష్టించినట్లే భవిష్యత్తులో ఏ సంస్థ అయినా సంక్షోభం సృష్టించగలుగుతుంది. వినిపిస్తున్న కథనాల ప్రకారం ఇండిగో సీఈఓని మారుస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఇండిగో సృష్టించిన సంక్షోభం దేశంలో విమానయాన రంగం భవిష్యత్తును సూచిస్తుంది. విమానయానం అన్నది ఇప్పుడు లగ్జరీ కాదు, అవసరం. వీటన్నిటి మధ్య తలెత్తుతున్న మరో సందేహం, ఎన్డీఏ నాయకత్వ స్థానంలో ఉన్న బీజేపీ ఏమీ మాట్లాడకపోయినా వారి అనుగు మీడియా మాత్రం రామ్మోహన్ నాయుడిని అవసరాన్ని మించి టార్గెట్ చేయడం వెనుక ఏదైనా మర్మం ఉందా అని. అర్నబ్ గోస్వామి లాంటి వాళ్లు టీడీపీ అధికార ప్రతినిధులను డిబేట్ పిలిచి మరీ అవమానించడం స్పష్టంగా కనిపిస్తోంది. సంక్షోభ సమయాలు వచ్చినప్పుడు మన ప్రధానమంత్రి స్పందిస్తే బాగుంటుంది. రామ్మోహన్ నాయుడు. బీజేపీ మంత్రిత్వ శాఖలో వస్తున్న సమస్యలను నేషనల్ మీడియా ప్రస్తావించకపోవడం ప్రస్తుతం దేశంలో ఉన్న అతిపెద్ద సమస్య. ఇండిగో సమస్య ఈ రోజు మొదలైంది కాదు. రామ్మోహన్ రాజీనామా చేస్తే తీరేది కాదు. ఇది అర్నాబ్ కు తెలియని విషయమూ కాదు. కార్పొరేట్ సెక్టార్ గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించేవారు లేకపోవడం భారతదేశాన్ని ఎటువైపు తీసుకెళ్తోందో అర్థం కావడం లేదు. పాలక పక్షం ప్రతిపక్షం ఒకరికొకరు శత్రువుల్లా వ్యవహరించడం ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య. సంవత్సరానికి 40 కోట్ల ప్రయాణికులకు నాణ్యతతో కూడిన సేవలను అందించవలసిన విమానయాన సంస్థల్లో 60% పైగా ఒక్క ఇండిగో సంస్థ చేతుల్లో ఉంది. అందుకే డీజీసీఏ ఈ సంక్షోభానికి కారణంగా భావిస్తున్న నిబంధనలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. కేంద్రం దిగివచ్చిందే తప్ప ఇండిగో దిగి రాలేదు. అంటే ఇండిగో చేతులెత్తేస్తే భారత విమానయానం చేతులెత్తేసినట్లే. 2012లోనే ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. డీజీసీఏ నిబంధనలకు అనుగుణంగా పైలట్లకు విశ్రాంతి కల్పించాలి అంటే పైలట్లను నియమించుకోవాలి. పైలట్లను నియమించుకుంటే ఖర్చులు పెరగటం ఒకటే సమస్య కాదు. పైలట్లు దొరకాలంటే విమానాలు నడిపే వారికి దానిలో కూడా గుత్తాధిపత్యం కొనసాగుతోంది. విమానయానంలో 2 సంస్థల ఆధిపత్యం కొనసాగుతోంటే ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ల పైన మోనోపాలీ కొనసాగుతోంది. ఇంత సంక్షోభంలో రామ్మోహన్ నాయుడు తప్ప ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ మాట్లాడకపోవడం ఆశ్చర్యకరం. 2012 నుండి పైలట్ల పైన పని ఒత్తిడి తగ్గించాలని విజ్ఞప్తి చేసిన కోర్టుకు వెళ్లి కోర్టు ఆదేశాలు తీసుకొచ్చే వరకు పైలట్ల సమస్యల గురించి కేంద్రం కనీస ప్రయత్నం చేయకపోవడం ఈ రోజు ఈ సంక్షోభానికి కారణం. ఇప్పుడు కేంద్రం ఈ సమస్య లోతుల్లోకి వెళ్లకుంటే ఇప్పుడు ఇండిగో సృష్టించినట్లే భవిష్యత్తులో ఏ సంస్థ అయినా సంక్షోభం సృష్టించగలుగుతుంది. వినిపిస్తున్న కథనాల ప్రకారం ఇండిగో సీఈఓని మారుస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఇండిగో సృష్టించిన సంక్షోభం దేశంలో విమానయాన రంగం భవిష్యత్తును సూచిస్తుంది. విమానయానం అన్నది ఇప్పుడు లగ్జరీ కాదు, అవసరం. వీటన్నిటి మధ్య తలెత్తుతున్న మరో సందేహం, ఎన్డీఏ నాయకత్వ స్థానంలో ఉన్న బీజేపీ ఏమీ మాట్లాడకపోయినా వారి అనుగు మీడియా మాత్రం రామ్మోహన్ నాయుడిని అవసరాన్ని మించి టార్గెట్ చేయడం వెనుక ఏదైనా మర్మం ఉందా అని. అర్నబ్ గోస్వామి లాంటి వాళ్లు టీడీపీ అధికార ప్రతినిధులను డిబేట్ పిలిచి మరీ అవమానించడం స్పష్టంగా కనిపిస్తోంది. సంక్షోభ సమయాలు వచ్చినప్పుడు మన ప్రధానమంత్రి స్పందిస్తే బాగుంటుంది. రామ్మోహన్ నాయుడు. బీజేపీ మంత్రిత్వ శాఖలో వస్తున్న సమస్యలను నేషనల్ మీడియా ప్రస్తావించకపోవడం ప్రస్తుతం దేశంలో ఉన్న అతిపెద్ద సమస్య. ఇండిగో సమస్య ఈ రోజు మొదలైంది కాదు.
రామ్మోహన్ రాజీనామా చేస్తే తీరేది కాదు. ఇది అర్నాబ్ కు తెలియని విషయమూ కాదు. కార్పొరేట్ సెక్టార్ గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించేవారు లేకపోవడం భారతదేశాన్ని ఎటువైపు తీసుకెళ్తోందో అర్థం కావడం లేదు. పాలక పక్షం ప్రతిపక్షం ఒకరికొకరు శత్రువుల్లా వ్యవహరించడం ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య. సంవత్సరానికి 40 కోట్ల ప్రయాణికులకు నాణ్యతతో కూడిన సేవలను అందించవలసిన విమానయాన సంస్థల్లో 60% పైగా ఒక్క ఇండిగో సంస్థ చేతుల్లో ఉంది. అందుకే డీజీసీఏ ఈ సంక్షోభానికి కారణంగా భావిస్తున్న నిబంధనలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. కేంద్రం దిగి వచ్చిందే తప్ప ఇండిగో దిగి రాలేదు. అంటే ఇండిగో చేతులెత్తేస్తే భారత విమానయానం చేతులెత్తేసినట్లే. 2012లోనే ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. డీజీసీఏ నిబంధనలకు అనుగుణంగా పైలట్లకు విశ్రాంతి కల్పించాలి అంటే పైలట్లను నియమించుకోవాలి. పైలట్లను నియమించుకుంటే ఖర్చులు పెరగటం ఒకటే సమస్య కాదు. పైలట్లు దొరకాలంటే విమానాలు నడిపే వారికి దానిలో కూడా గుత్తాధిపత్యం కొనసాగుతోంది. విమానయానంలో 2 సంస్థల ఆధిపత్యం కొనసాగుతోంటే ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ల పైన మోనోపలి కొనసాగుతోంది. ఇంత సంక్షోభంలో రామ్మోహన్ నాయుడు తప్ప ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ మాట్లాడకపోవడం ఆశ్చర్యకరం. 2012 నుండి పైలట్ల పైన పని ఒత్తిడి తగ్గించాలని విజ్ఞప్తి చేసిన కోర్టుకు వెళ్లి కోర్టు ఆదేశాలు తీసుకొచ్చే వరకు పైలట్ల సమస్యల గురించి కేంద్రం కనీస ప్రయత్నం చేయకపోవడం ఈ రోజు ఈ సంక్షోభానికి కారణం. ఇప్పుడు కేంద్రం ఈ సమస్య లోతుల్లోకి వెళ్లకుంటే ఇప్పుడు ఇండిగో సృష్టించినట్లే భవిష్యత్తులో ఏ సంస్థ అయినా సంక్షోభం సృష్టించగలుగుతుంది. వినిపిస్తున్న కథనాల ప్రకారం ఇండిగో సీఈఓని మారుస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఇండిగో సృష్టించిన సంక్షోభం దేశంలో విమానయాన రంగం భవిష్యత్తును సూచిస్తుంది. విమానయానం అన్నది ఇప్పుడు లగ్జరీ కాదు, అవసరం. వీటన్నిటి మధ్య తలెత్తుతున్న మరో సందేహం, ఎన్డీఏ నాయకత్వ స్థానంలో ఉన్న బీజేపీ ఏమీ మాట్లాడకపోయినా వారి అనుగు మీడియా మాత్రం రామ్మోహన్ నాయుడిని అవసరాన్ని మించి టార్గెట్ చేయడం వెనుక ఏదైనా మర్మం ఉందా అని. అర్నబ్ గోస్వామి లాంటి వాళ్లు టీడీపీ అధికార ప్రతినిధులను డిబేట్ పిలిచి మరీ అవమానించడం స్పష్టంగా కనిపిస్తోంది. సంక్షోభ సమయాలు వచ్చినప్పుడు మన ప్రధానమంత్రి స్పందిస్తే బాగుంటుంది. రామ్మోహన్ నాయుడు బీజేపీ మంత్రిత్వ శాఖలో వస్తున్న సమస్యలను నేషనల్ మీడియా ప్రస్తావించకపోవడం ప్రస్తుతం దేశంలో ఉన్న అతిపెద్ద సమస్య. ఇండిగో సమస్య ఈ రోజు మొదలైంది కాదు. రామ్మోహన్ రాజీనామా చేస్తే తీరేది కాదు. ఇది అర్నాబ్ కు తెలియని విషయమూ కాదు. కార్పొరేట్ సెక్టార్ గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించేవారు లేకపోవడం భారతదేశాన్ని ఎటువైపు తీసుకెళ్తోందో అర్థం కావడం లేదు. పాలక పక్షం ప్రతిపక్షం ఒకరికొకరు శత్రువుల్లా వ్యవహరించడం ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య. సంవత్సరానికి 40 కోట్ల ప్రయాణికులకు నాణ్యతతో కూడిన సేవలను అందించవలసిన విమానయాన సంస్థల్లో 60% పైగా ఒక్క ఇండిగో సంస్థ చేతుల్లో ఉంది. అందుకే డీజీసీఏ ఈ సంక్షోభానికి కారణంగా భావిస్తున్న నిబంధనలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. కేంద్రం దిగి వచ్చిందే తప్ప ఇండిగో దిగి రాలేదు. అంటే ఇండిగో చేతులెత్తేస్తే భారత విమానయానం చేతులెత్తేసినట్లే. 2012లోనే ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. డీజీసీఏ నిబంధనలకు అనుగుణంగా పైలట్లకు విశ్రాంతి కల్పించాలి అంటే పైలట్లను నియమించుకోవాలి. పైలట్లను నియమించుకుంటే ఖర్చులు పెరగటం ఒకటే సమస్య కాదు. పైలట్లు దొరకాలంటే విమానాలు నడిపే వారికి దానిలో కూడా గుత్తాధిపత్యం కొనసాగుతోంది. విమానయానంలో 2 సంస్థల ఆధిపత్యం కొనసాగుతోంటే ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ల పైన మోనోపలి కొనసాగుతోంది. ఇంత సంక్షోభంలో రామ్మోహన్ నాయుడు తప్ప ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ మాట్లాడకపోవడం ఆశ్చర్యకరం. 2012 నుండి పైలట్ల పైన పని ఒత్తిడి తగ్గించాలని విజ్ఞప్తి చేసిన కోర్టుకు వెళ్లి కోర్టు ఆదేశాలు తీసుకొచ్చే వరకు పైలట్ల సమస్యల గురించి కేంద్రం కనీస ప్రయత్నం చేయకపోవడం ఈ రోజు ఈ సంక్షోభానికి కారణం. ఇప్పుడు కేంద్రం ఈ సమస్య లోతుల్లోకి వెళ్లకుంటే ఇప్పుడు ఇండిగో సృష్టించినట్లే భవిష్యత్తులో ఏ సంస్థ అయినా సంక్షోభం సృష్టించగలుగుతుంది. వినిపిస్తున్న కథనాల ప్రకారం ఇండిగో సీఈఓని మారుస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఇండిగో సృష్టించిన సంక్షోభం దేశంలో విమానయాన రంగం భవిష్యత్తును సూచిస్తుంది. విమానయానం అన్నది ఇప్పుడు లగ్జరీ కాదు, అవసరం. వీటన్నిటి మధ్య తలెత్తుతున్న మరో సందేహం, ఎన్డీఏ నాయకత్వ స్థానంలో ఉన్న బీజేపీ ఏమీ మాట్లాడకపోయినా వారి అనుగు మీడియా మాత్రం రామ్మోహన్ నాయుడిని అవసరాన్ని మించి టార్గెట్ చేయడం వెనుక ఏదైనా మర్మం ఉందా అని. అర్నబ్ గోస్వామి లాంటి వాళ్లు టీడీపీ అధికార ప్రతినిధులను డిబేట్ పిలిచి మరీ అవమానించడం స్పష్టంగా కనిపిస్తోంది. సంక్షోభ సమయాలు వచ్చినప్పుడు మన ప్రధానమంత్రి స్పందిస్తే బాగుంటుంది.